హలో అండి, నా పేరు పూర్వి. ఈరోజు క్విక్గా ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. నేను ఇక్కడ కొన్ని డ్రై స్పైసెస్ తీసేసుకున్నాను. ఇవి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసేసుకుందాం. ఇలా బరకగా పౌడర్ చేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్స్ని కట్ చేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను. దీంట్లో రాక్ సాల్ట్ వేస్తున్నాను, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పౌడర్, 2 హోల్ గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ప్యాన్ వేడి అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ ఘాట్లు పెట్టుకొని మనము దీంట్లో కొంచెం వేయించాలి. ఆయిల్ వేసుకొని ముందుగా స్లో ఫ్లేమ్లోనే మనం దీన్ని కలపాలండి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి మంచిగా ఎగ్స్ అనేది వేగుతుంది. అదే ఆయిల్ వేసేసామనుకోండి ఇది ఎగురుతుంది అన్నమాట. అది సో ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఇది ఎగరదన్నమాట ఎగ్స్, లేకపోతే మన పైనే పడుతుంది. దీంట్లో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే గరం మసాలా పౌడర్ వేసేసుకుందాం. సో ఈ ఎగ్కి మంచి పడుతుందన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల దీంట్లో మనకి ఈ మసాలా అనేది వెళ్తుందన్నమాట. ఎక్కువ వేగనియద్దండి. చూడండి ఎంత మంచి బబుల్స్ వస్తున్నాయి. సరిపోయింది. ఇప్పుడు ఇవి తీసేస్తాను. ఇలా అన్నీ తీసేసుకున్నానండి. ప్యాన్ వేడిగానే ఉంది. ఇప్పుడు దాంట్లో ఈ మసాలాని మనం వేసేద్దాము. మొత్తం వేసేసానండి. మంచిగా కలిపేద్దాము. మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా కుక్ చేసేసుకుందామండి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లిడ్ వేసేస్తున్నాను. వాటర్ ఏం వేయలేదండి. అదే మిక్సీ జార్లో టమాటాలని కూడా వేసేసాను. 2 టమాటాలు తీసుకున్నానండి. దీన్ని కూడా మనం మెత్తగా మిక్సీ చేసేసుకుందాం. చూద్దామండి, మంచిగా ఉడుకుతుంది. ఇంకా ఆయిల్ కూడా బయట వచ్చేసింది. వాటర్ వేయకూడదండి, ఇలాగే కలపాలి. మంచి స్మెల్ వస్తుంది. ఇంకొంచెం మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత మనం టమాటా ప్యూరీని దీంట్లో వేసేసుకుందాం. వాటర్ వేయట్లేదు. మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసేసుకుందాము. టమాటా ప్యూరీ ఇంకా ఆనియన్ పేస్ట్ 2 మంచిగా ఉడకాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా ఉడుకుతున్నప్పుడు మూత తీయకండి, ఎందుకంటే అది మీ మీదనే పడుతుంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్ చేసేసుకొని కొద్దిసేపు దాన్ని వదిలేసిన తర్వాత ఆ సౌండ్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు మీరు మూత తీయండి. మంచి